జై గురుదత్త శ్రీ గురుదత్త. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అనే పదాలను అనడానికి ప్రపంచం మొత్తం మీద అంత అర్హత కలిగినటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశమే అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ పదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటయ్యా అంటే భారతదేశమే. భారతీయ సంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట నేటికి కూడా చెప్పుకుంటున్నాం. కింద కూర్చుని తినే అలవాటు నుంచి టేబుల్స్ మీద కూర్చుని తినేటటువంటి అలవాటు వచ్చినప్పటికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాటను మాత్రం మనం వదలలేదు. దేశ జీవన విధానం కూడా మనకు అదే చెప్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం ధ్యేయంగా జీవించిన వారు ఈ భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి కోవకు చెందినటువంటి ఒక స్త్రీమూర్తి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా బిడ్డ. తూర్పుగోదావరి జిల్లా అనగానే స్త్రీమూర్తుల్లో మనకి గుర్తుకొచ్చేటటువంటి అన్నార్తులను ఆదుకున్నటువంటి మహానుభావురాలు మన తూర్పుగోదావరి జిల్లా బిడ్డ ఆంధ్రుల పాలిటి అన్నపూర్ణేశ్వరి. ఆకలి బాధలను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణి మన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో 1841 సంవత్సరం అక్టోబర్ 2వ వారంలో వారు జన్మించారు. ఈమె తండ్రి గారి పేరు భవానీ శంకర్, తల్లిగారి పేరు నరసమ్మ గారు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులందరూ కూడా ముద్దుగా బువ్వన్న గారు అనే పేరుతో పిలుచుకునేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారికి బువ్వ పెట్టడమే, అంటే అన్నం పెట్టడమే ఆయన లక్ష్యంగా ఉండేవారు. అటువంటి తండ్రికి కూతురుగా జన్మించినటువంటి సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలుగా మనం మాట్లాడుకోవచ్చండి. విద్యావాసం లేనటువంటి సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మ గారికి తల్లిదండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నిటినీ నేర్పించేవారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడం వలన ప్రాచీన సాంప్రదాయాలకు తలవంచి పెద్ద బాల శిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది ఆ రోజుల్లో. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే ఇంటిని చక్కదిద్దేటటువంటి భారం సీతమ్మ గారి మీదే పడిందని మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు, భారంగా స్వీకరించలేదు. ఆ చిన్నతనంలో తల్లి చనిపోతే ఆ ఇంటిని బాధ్యతగా ఆమె స్వీకరించారు. అయితే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అంటారండి ఇప్పటికీ కూడా. అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జగన్నాథ పంతులు అనే పెద్ద ధనికుడు ఉండేవారండి. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటికీ మించి ఆయనకు ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే వేద పండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్ళి వస్తుంటే మండపేట వచ్చేవాడికి మధ్యాహ్నం అయిందండి. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకర్ గారు గుర్తుకొచ్చారు. అంటే వేద పండితులు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినేటటువంటి సంస్కారం ఉండదండి, గొప్ప సంస్కారం. ఎందుకంటే ఒక మంచి ప్రాంతంలోనే తినాలి, అది కూడా ఒక నియమనిష్టలు ఉన్నటువంటి ఇంట్లోనే తినాలి అని ఒక నియమబద్ధంగా జీవించినటువంటి వ్యక్తి ఆయన. అయితే భవానీ శంకర్ గారు గుర్తుకొచ్చారు. రాగానే వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకర్ గారికి ఇంటికి వెళ్ళి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ గారు చూపించినటువంటి ఆదరాభిమానాలను ఆయన సంతృప్తి చెందాడు. పరమానందభరితుడై యవ్వనంలో ఉన్న సీతమ్మ గారిని చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు చూసి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలన్న భావన కలిగింది. అయితే ఆయనకి
జ్యోతిష్య జ్ఞానం కూడా ఉందండి. ఇతర జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు. సరే, బువ్వన్న గారు సీతమ్మ గారిని డొక్కా జోగన్న గారికి ఇచ్చి అతి వైభవంగా వివాహం జరిపించాడండి. ఎప్పుడైతే ఇద్దరు జాతకాలు సరిపోయాయి అనగానే సీతమ్మ గారు అత్తవారింట్లో అడుగు పెట్టంగానే ఆమె ఇంటి పేరు మారిపోయిందండి. ఆమె ఇంటి పేరు ఏం మారిందంటే డొక్కాగా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం, దాతృత్వం ఎక్కడ తగ్గలేదండి. అత్తగారింటికి వెళ్ళినా రోజు రోజుకు పెరిగింది. ఎందువల్లంటే తండ్రి గారి రక్తం పుంజుకుని పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి తండ్రి గారి యొక్క వాసనలు అమ్మాయిలో ఉన్నాయి. పోలా జోగన్న గారు సీతమ్మ గారులు దాంపత్యం అన్యోన్యమైందండి. అది అపూర్వమైంది. అది భగవంతుడి యొక్క కలయిక, వాళ్ళని కలపడం కూడా. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గొప్పగా చెప్పుకునేవారండి. ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటి గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారండి. అబ్బా, జోగన్న గారు సీతమ్మ గారిని చూస్తే ఆ రాముడు సీతను చూసినట్టే ఉంది అని అనుకునేవారు. లంక గ్రామాలకు చేరుకోవాలంటే నేటికి కూడా పడవే ముఖ్య ప్రయాణ సాధనం అండి. జోగన్న గారి గ్రామమైన లంక గన్నవరం త్రోవలో ఉండటం చేత చాలామంది ప్రయాణికులు వారి ఇంట భోజనాలు చేసేవారండి. ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయడం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారండి. అచరికాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా శ్రీమతి డొక్కా సీతమ్మ గారు పేరు పొందారండి. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడుతూ ఉండేవి. నిలువు నీడ లేని బాధ్యతలను ఆదుకుని వారికి వసతి, భోజన సదుపాయాలు నిరాటంకంగా ఏర్పాటు చేసినటువంటి ఉదాత్తమైన గుణశీలత కలిగినటువంటి ఒక పుణ్యాత్మురాలు తూర్పుగోదావరి జిల్లా ఆడబిడ్డ మన డొక్కా సీతమ్మ గారండి. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకి అర్థము పరమార్థము ఎప్పటికీ ఉండవండి. ఇది మన చరిత్ర, మన పురాణాలు చెప్పేటటువంటి సత్యం అండి. మగవాడు ఎంత సంపాదించలేమండి, ఔదార్యం లేని స్త్రీ ఇంట్లో ఉంది అంటే ఆ డబ్బు కానీ ఆ పరమార్థం కానీ ఏమీ ఉండదు. ఆ డబ్బుకు పరమార్థమే ఉండదు. అన్నదానం చేసి మానవతకు అర్థం చెప్పిన మహిళా శిరోమణిగా ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆ దంపతులు అంత గొప్పవారు కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకోగలుగుతున్నామండి. ఆవిడ గొప్ప నిరతాన్నదాతగా మనం మాట్లాడుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టేవారండి మహానుభావురాలు. ఆవిడ ధృతి దీక్ష ఎంత గొప్ప అంటే ఆవిడ జీవితంలో ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటనని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఆవిడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేద్దామని ఎప్పటి నుంచో ఆవిడ కోరిక ఉండేది. సరే, ఆ రోజుల్లో వెళ్ళాలి అంటే ప్రయాణ సాధనాలు కొంచెం తక్కువగా ఉండేది కాబట్టి బోయిలు పల్లకి మోసి తీసుకెళ్ళేవారు. అయితే గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారండి. ఆవిడ పల్లకిలో కూర్చున్నారు. బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అంటే ఒకేసారి మొయ్యలేరు కాబట్టి గోదావరి గట్టు వచ్చింది కాబట్టి ఆ చల్లదనానికి గట్టు మీద కూర్చున్నారు. బొయ్యిలు ఆపారు. ఆవిడ కూర్చున్నారు, పల్లకిలోనే ఉన్నారు. అటుగా పి గన్నవరం వైపు వెళుతున్నటువంటి ఒక బృందం వెళుతున్నారండి. అందులో పిల్లలు అమ్మా ఆకలేస్తుందమ్మా అని ఏడుస్తున్నారు. ఆ బృందంలో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని సముదాయిస్తున్నారు. అమ్మా ఆగండిరా, మీరు అల్లరి చేయకండిరా, ఒక్క అరగంట ఓడ్చుకోండిరా, గన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ మహానుభావురాలు సీతమ్మ గారు ఉన్నారు, మనకి అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం ఆ పల్లకీలో ఉన్నటువంటి సీతమ్మ గారు విన్నారు. వెంటనే ఆవిడ ఎప్పటి నుంచో చిరకాల వాంఛ స్వామివారిని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఆకలి బాధ వినిపించిందో ఆవిడ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద దృష్టి వెళ్ళలా, ఆ ఆకలిగా ఉన్నటువంటి పిల్లల మీదకి వెళ్ళింది ఆవిడ దృష్టి. వెంటనే బోయిల్ని పిలిచి వెనక్కి పల్లకిని మోయించమంది. వెనక్కి వెళ్ళిపోదాం రండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ బోయిలు ఏంటమ్మా ఏం జరిగింది, వద్దు నడవండి, మనం ఇంటికి వెళ్ళి అన్నం పెట్టాలి వాళ్ళకి, వాళ్ళు వస్తున్నారు, మన ఆతిథ్యం స్వీకరించడానికి వస్తున్నారు అని చెప్పి హుటాహుటిన ఆ బోయిల్ని తీసుకుని ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత మన డొక్కా సీతమ్మ గారండి. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే
అందరికీ పెట్టి 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 ఆ దంపతులకు తినడానికి ఏమీ లేకుండా పోయిందండి. ఒకానొకప్పుడు ఆమె యొక్క భర్త గారు డొక్కా సీతమ్మ గారితో అన్నారు, ఎందుకు ఇంకా ఈ అన్నదానం, మనకు కూడా తినడానికి ఏమీ లేకుండా పోయింది, నిన్ను నేను ఏమీ అనలేను, వచ్చిన ఎవరైనా తలుపు కొడితే చాలు నాకు సిగ్గేస్తోంది, పెట్టడమా మానడమా అని, ఇంత అన్నం పప్పైనా పెడతావు, నాకు ఏం అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటే. అప్పుడు ఆవిడ అన్నారు, నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటున్నప్పుడు వచ్చినది తింటున్నది నేను వ్యక్తులు అనుకోట్లా, శ్రీ మహావిష్ణువే వచ్చాడు మన ఇంటికని నేను నమ్మి పెడుతున్నాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు, మనకి వాడే పెడతాడు అని డొక్కా సీతమ్మ గారు భర్త గారికి చెప్పారు. అయితే ఎన్నాళ్ళ నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ గారు భర్త ఒక రోజున సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారండి. గొయ్యి తవ్వుతుంటే లోతుగా తవ్వుతుంటే గుణపానికి టంగమని ఒక ధ్వని వినిపించింది. వెంటనే మరింత లోతు తవ్వడానికి ప్రయత్నం చేశారు. తవ్వంగానే ఆ మట్టిలోంచి ఒక బిందె బయటకు వచ్చిందండి. ఆ బిందె మూత తీసి చూస్తే అందులో బంగారు నాణాలు కనిపించినాయి. తీసుకొచ్చి ఇంట్లో ఆ బంగారు కాసులను రాసులుగా పోసి మళ్ళీ రోజు వందలాది మందికి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ వచ్చిన బంగారు నాణాలను వాళ్ళు అలంకరించుకుందామని, వాళ్ళు తిందామని ఆలోచించలేదండి. 10 మందికి అన్నదానం చేద్దామని ఆలోచించారు. భగవంతుడు ఎప్పుడు కూడా హర్షించేది దానికే. ఆశ్చర్యం ఏమిటంటే, బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు. దేనికంటే, నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడికి నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ్ని నేను ఇక్కడ పిలిపించుకుందాం అనుకుంటే, ఆ బ్రిటన్కి పిలిపించుకుందాం అనుకుంటే ఆవిడ మొండి పట్టుదల, సముద్రం దాటి రాను అంటుంది ఆవిడ. ఆ రోజుల్లో సముద్రం దాటి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు కాదండి ఎవరైనా సరే. సముద్రం దాటి నేను ఎక్కడికి రాను అని మొండి పట్టుదలతో ఉంటారు ఆవిడ. ఆవిడ మాట నేను కాదనలేను. అందువలన ఆవిడ సముద్రం దాటి రారు. కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆ సోఫాలో ఆవిడ ఫోటో పెట్టుకుని ఆవిడికి నమస్కారం చేసిన తర్వాత నేను పట్టాభిషేకం చేయించుకుంటానని ఒక బ్రిటిష్ చక్రవర్తి చెప్పారండి ఈ మాట. అది ఎలాగ తెలుసు మనకంటే, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి పంపించారు ఆయన. ఫోటోగ్రాఫ్ తీసి ఆవిడ దగ్గరికి వెళితే, మీరు పట్టుకురండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోటో తీసుకొచ్చి నాకు పంపించండి అని వెళితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు వెళ్ళారు, ఫోటోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, కలెక్టర్ గారు, నేను ఈ సన్మానాల కోసం వీటింటో కోసం నేను ఈ పనులు చేయట్లా. వచ్చిన వ్యక్తి స్వయంగా విష్ణుమూర్తి అని నేను అన్నం పెడుతున్నాను. నేను మీ సన్మానాల కోసం మాత్రం అన్నం పెట్టట్లేదు. మీ నమస్కారాల కోసం, మీ ఫోటోల కోసం నేనైతే అన్నం పెట్టట్లేదండి. సరే, ఎంతవరకు మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి. నేను విష్ణుమూర్తికి అన్నం పెట్టానని అనుకుంటాను. దీనికి ఫోటోలు, నాకు శాల్వాలు కప్పటాలు ఇవన్నీ నేను ఇష్టపడను. పట్టాభిషేకాలు ఎందుకండి, నేను ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాను, దానికి గొప్ప ఏముంది అని. అప్పుడు సీతమ్మ గారి మాటకి బ్రిటిషు తరఫున కలెక్టర్ గారు ఎప్పుడైతే వచ్చారో కలెక్టర్ గారు అన్నారు, అమ్మా, ఇది బ్రిటిషు ప్రభుత్వం, వారి ఉత్తర్వులు ఇవి, మీరు తీయించుకోలేదు అన్నారనుకోండి, మీకు జరిగే నష్టం ఏం లేదు, కానీ నా ఉద్యోగం పోతుంది. దయచేసి అమ్మా, నా ఉద్యోగాన్ని మీరు కాపాడండి, నేను కలెక్టర్గా చేస్తున్నాను అని కలెక్టర్ గారు బతిలాడుకుంటే, సరే నాన్న, నీ ఉద్యోగం పోతుంది అంటున్నావు కాబట్టి నేను తీయించుకుంటాను, కానీ ఒక్క షరతు, నువ్వు అన్నం మాత్రం తినేసి వెళ్ళాలి ఇక్కడ అన్నారు. ఎంత నిగర్వండి ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే మాట వరుసకు చెప్పిన విషయం కాదండి. ఆ బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడండి. ఆవిడికి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉందండి. ఒక మనిషి నిస్వార్థంగా ధృతితో పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత స్థితికైనా ఎదుగుతారు అనటానికి మన తూర్పుగోదావరి జిల్లా బిడ్డ డొక్కా సీతమ్మ గారేనండి. ఆవిడ జీవితమే మనకి నిదర్శనంగా మనం మాట్లాడుకోవచ్చండి. నిజానికి
మన వారు మర్చిపోయినటువంటి ఒక ధార్మిక రత్నం శ్రీమతి డొక్కా సీతమ్మ గారండి. వృద్ధాప్యంలో వారి యావదాస్తిని కూడా పేదలకు దానం చేశారండి. అంత మహోన్నతురాలు యొక్క జీవితం నేటి తరానికి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. దురదృష్టం ఏంటంటే కనీసం తెలుగు పాఠాల్లో ఆవిడ గురించి పాఠం ఒక పాఠంగా పెడితే నేటి తరంలో పిల్లలకి ఖచ్చితంగా తెలుస్తుందండి. అయితే ఈ రోజున ఆవిడ తేదీ ప్రకారంగా ఈ రోజున పరంపదించిన రోజు ఆ మహాతల్లి అపర అన్నపూర్ణేశ్వరిని ఒక్కమారు మనందరం కూడా స్మరించవలసిన బాధ్యత ఎంతైనా ఉందండి. ఇది జిల్లాకి సంబంధించింది కాదండి. యావత్ భారతదేశంలో ఆకలిగొన్నవాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే ఆ పరమ విష్ణుమూర్తిలాగా భావించి ఆవిడ అన్నం పెట్టేవారు. ఈవిడ ఒక జిల్లాను చూడలా, ఒక కులమును చూడలా, ఒక మతమును చూడలా, ఇంటికి వెళ్ళి తలుపు కొడితే అన్నం పెట్టే మహాతల్లి శ్రీమతి డొక్కా సీతమ్మ గారండి. అటువంటి మహాతల్లి పరమపదించిన రోజు తేదీ ప్రకారం ఈ రోజున ఆ తల్లిని ఒక్కసారి మనం అందరం కూడా స్మరిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు. స్వస్తి.